దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మన దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మరి పునరుద్ధాన ఆరాధన నుంచి మరలా ఈరోజు వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనలను భద్రపరిచి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా ఈ సిద్ధపాటు కూడుకుల్లో దేవుడు మనలను ప్రేమించి ఈ రీతిగా సిద్ధపరిచినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగముగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా విమోచించిన వారు ఎలా వస్తారంట? సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. మన దేవుడు మనలను విమోచించి ఉన్నారు, అవునా? ఆయన మనలను విమోచించకపోతే దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం ఇలాగూ దేవునితో సహవాసము చేయలేం. ఎలా విమోచించి ఉన్నారు అంటే, ఈ లోకములో పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నటువంటి మనలను మన దేవుడు విమోచించి ఉన్నారు ఆయన శిలువ మరణము ద్వారాగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడైన దేవుడు, మనలను విమోచించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి విమోచించబడినటువంటి మనము ఎలాగూ దేవుని సన్నిధికి రావాలి అంటే సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. సంగీత నాదముతో అంటే సంతోషముతో, నా దేవుడు నన్ను రక్షించి ఉన్నారు, నా దేవుడు నాకు విమోచన కలుగు చేసి ఉన్నారు అంటే ఈ లోకములో పాప బంధకముల నుంచి మన దేవుడు ఏం చేశారు? మనలను విమోచించి ఉన్నారు. ఆ విమోచించినటువంటి దేవునికి మనము కృతజ్ఞులుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తిరిగి మరలా దేవుని యొద్దకు ఎలాగ రావాలంట? ఎలా రావాలి? సంగీత నాదములతో సియోనునకు తిరిగి వచ్చే వారముగా మనం ఉండాలి, కానీ వెనక తట్టు చూసే వారముగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే లోకము నిన్ను మౌనముగా మార్చాలని చూస్తే, దేవుడైతే దేవుని విమోచన నీ నోట విజయ గీతాన్ని ఉంచుతూ ఉంటుందన్నమాట. అదే దేవునికి లోకానికి ఉన్నటువంటి గొప్ప తేడా. దేవుని ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము వేరన్నమాట. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే మనలను ఆయన ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనలను విమోచించిన దేవుడు. లోకానికి ఏం తెలుసండి మన గురించి? అవునా? ఈ లోకములో మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి అవి చూసి మాత్రమే మనకు మార్కులు వేస్తూ ఉంటారు. కానీ దేవుడైతే మనల్ని సృష్టించి ఉన్నాడు కనుక ఆయన సృష్టించినటువంటి దేవుడు తిరిగి మరలా మనలను విమోచించి ఉన్నారు. కాబట్టి దేవుని విమోచన నీ నోట ఎలా ఉంచాలి అనుకుంటున్నాడంటే, ఒక విజయ గీతములాగా దానిని ఉంచుతానని సెలవిచ్చుచున్నారు. హల్లెలూయా. ఆ విజయ గీతము నీలో ఉండాలి అంటే నువ్వు తిరిగి మరలా దేవుని యొద్దకు విమోచించబడినటువంటి నీవు ఎలా రావాలి? సంగీత నాదముతో సియోనికి తిరిగి వచ్చేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీలు నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నారు అంటే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఇశ్రాయేలీలు ఎలాంటి స్థితిలో ఉన్నారు? నిరీక్షణ
కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త ద్వారాగా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అయి ఉన్నది ఈ వచనం అన్నమాట. ఏంటి ఆ మాట అంటే విమోచన. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము విమోచన. ఈరోజు దేవుడు మనకిస్తున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ఆ విమోచించినటువంటి దేవుని యొద్దకు మరలా మనం ఏం చేయాలంటే సంతోషముతో తిరిగి రావాలి. కానీ మరలా మనము విడిచి వచ్చినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండటానికి వీల్లేదు. అంటే కేవలము బంధకాల నుండి విడుదల మాత్రమే కాదనమాట. విమోచన అంటే కేవలము బంధకాల నుంచి విడుదల మాత్రమే కాదు. మనం దేవుని వాక్యం విన్నాం. ఎప్పుడు? జయప్రవేశం రోజు. ఆ రోజు ఆ గాడిద ఎలా ఉంది అంటే బంధకాలతో ఉంది, కట్టబడి ఉంది కదా. ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదకు ఏం కావాలి అంటే విమోచన కావాలి. ఆ విమోచన కావాలి కాబట్టి దానిని దేవుడు విమోచించి దానిని విప్పినట్లుగా దేవుని వాక్యములు మనము చూచి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విమోచించేది ఒక బంధకాల నుంచి మాత్రమే కాదనమాట. ఆయన పోలిక చేత సృష్టించబడినటువంటి మనలను విమోచించేది. మనం ఏం చేస్తామంటే ఈ లోకములో ప్రార్థన చేసేటప్పుడు నన్ను విడిపించు నాయనా, విమోచించయ్యా ఈ బంధకాల నుంచి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏంటి ఆ బంధకాలు అంటే? కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, శరీర బలహీనతలు. వీటి గురించి మనము ఆలోచన చేస్తూ, వీటి గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఈ బలహీనత నుంచి విడిపించయ్యా, ఈ అప్పుల బాధ నుంచి విడిపించు నాయనా, లేదంటే నా కుటుంబంలో వచ్చిన ఈ శోధన నుంచి విడిపించయ్యా. ఇట్లా మనం ప్రతి విషయంలో వీటి గురించే, అంటే ఈ లోకములో ఉన్నటువంటి బంధకాల గురించి విడిపించమని మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవి మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉంటూనే ఉంటాయి. వాటితో మనతో అవి సహవాసం చేస్తూనే ఉండాలి కదా. మనం కష్టపడతాం, తెచ్చుకుంటాం, తింటాం, మరలా కష్టపడాలి, మరలా తెచ్చుకోవాలి, తినాలి. అంతేగాని నెల రోజులు కష్టపడ్డాను కాబట్టి నెల రోజులు రెస్ట్ తీసుకుంటాను అనటానికి వీల్లేదు. ఈ మానవ జీవితంలో బంధకాలు అనేవి ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైనవి ఉంటూనే ఉంటాయి. కానీ దేవుడు విమోచించింది ఈ బంధకాల నుంచి కానే కాదు. ఈ లోకములో ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు కనుక కట్టబడినటువంటి గాడిదను ఏ విధముగా విడిపించాడో ఈ లోకములో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఒక బంధకాల చేత బంధించబడినటువంటి మనలను ఆయన విమోచించి ఉన్నారు. హల్లెలూయా. ఎలాగూ విమోచించారు అంటే కోడెల రక్తము ద్వారాగాను, గొర్రెల రక్తము ద్వారాగాను విమోచన లేదు. కాబట్టి దేవుని కుమారుని యొక్క రక్తము ద్వారాగానే మనకు విమోచన ఉంది కనుక ఆయనే మన కోసము బలి అయి ఉన్నారు. ఆయన రక్తము ద్వారాగా మనలను విమోచించి ఉన్నారు. హల్లెలూయా. కేవలము విమోచన అంటే బంధకాల నుండి విడుదల మాత్రమే కాదనమాట. అది సమస్యల నుండి విజయ మార్గం వైపు సాగే ఒక నూతన ఆరంభము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు రక్షించబడిన దినమున దేవుడు నీకు ఏం చేసాడు అంటే ఆ సమస్యల నుండి ఒక విజయ మార్గము వైపు సాగేటువంటి ఒక నూతనమైన ఆరంభము చెప్పారు వాక్యములో. ఒక మెట్టు ఎక్కే మనం అంతే. మనకింకా చాలా మెట్లున్నాయి ఎక్కవలసినవి. అవి ఎప్పటి వరకు ఎక్కాలి అంటే మనం చనిపోయేంత వరకు ఎక్కుతూనే ఉండాలి, ప్రయాణం సాగుతూనే ఉండాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే ఆ స్తోమతను బట్టి ఒక నెలలో కట్టవచ్చు, ఒక సంవత్సరానికి కట్టవచ్చు, లేదా ఒక 5 సంవత్సరాలకి కట్టవచ్చు. కానీ అది ఏమవుతుంది? పూర్తయిపోతుంది. ఆ గృహప్రవేశం చేసి మనం ఆ గృహంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ కట్టుకునేటువంటి ఈ పునాది మీద వేయబడినటువంటి ఈ కట్టడం అనేది మనము పూర్తి చేసుకునేది కాదు. అది ఎప్పటి వరకు కడుతూనే ఉండాలి అంటే మనం చనిపోయేంత వరకు దానిని ఏం చేయాలి? కడుతూనే ఉండాలి. హల్లెలూయా. అలసిపోయే వారంగా ఉండటానికి వీల్లేదు. అందుకే దేవుడు నిన్ను విమోచించి ఉన్నారు. హల్లెలూయా.
దేవుడు విమోచించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఆయనను సంగీత నాదముతో తిరిగి మరలా సియోనుకు వచ్చి స్తుతించే వారముగా ఉండాలి. ఇది మనకు ఆరంభం అని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. మన జీవిత ప్రయాణములో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కదా. మన జీవిత ప్రయాణములో మనం ఒక ప్రయాణం చేస్తున్నాము అంటే ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కన్నీళ్ళు, వేదనలు ఇంకా అనేక రీతులుగా మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అనేక రీతులుగా ఏమవుతాయి, అవి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురైనప్పుడు దేవుడు మనల్ని తన సన్నిధికి అంటే సియోనుకు నడిపించి ఉన్నారు. హల్లెలూయా. ఆ కన్నీళ్ళ నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ వేదన నుంచి విడిపించటానికే ఆయన నిన్ను విమోచించి సియోనుకు తిరిగి నడిపించి ఉన్నారు. నడిపించి దుఃఖానికి బదులు దేవుడు నిత్యమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ మాట మనకు మనం ఏమనుకో ఒక భరోసాని ఇస్తుంది అన్నమాట. ఏ మాట? నేను నీకు విమోచన కలుగు చేశాను. హల్లెలూయా. దేవుడు విమోచించి ఉన్నాడు కాబట్టి ఈ మాట మనకు చాలా ఒక దృఢమైనటువంటి బలమైనటువంటి మాట అని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. మనకు వచ్చిన కష్టాలలో, బాధలలో ఏం చేయాలి? నా దేవుడు నాకు విమోచన, అది గుర్తు చేసుకోవాలి. కానీ ఈ బాధల వైపు చూసి కృంగిపోయే వారముగా ఉండకూడదు. మనం ఈ లోకములో మనిషికి ఒక రకమైన బలహీనత ఉంటుంది, మనిషికి ఒక రకమైన బాధ ఉంటుంది. అది పుట్టిన పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వారి వరకు కూడా ఉంటానే ఉంటాయి. ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి బాధ ఎప్పుడు ఉండదు అంటే చనిపోయిన తర్వాత మాత్రమే. కాబట్టి విమోచించినటువంటి దేవుని వైపు మనం చూడాలి, కానీ మనకు వచ్చినటువంటి బాధల వైపు మనం చూడటానికి వీల్లేదు. దేవుని దగ్గర ప్రార్థన చేయి, నన్ను నీవు విమోచించావు ప్రభువా, ఈ బాధలు నన్నేమీ చేయలేవు. అదే విశ్వాసము, నమ్మకము ఎవరికుంది అంటే యోబు భక్తుడికి ఉంది. ఆయన విమోచించాడు కాబట్టి ఈ లోకములో ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, అంతే కదా. మనమెవరం అసలు? ఒక కుటుంబంగా కట్టబడటానికి మనలను మనమేమైనా సిద్ధపరచుకుంటున్నామంటే లేనే లేదు. ఈ లోకములో నీకు జన్మనిచ్చింది ఎవరంటే నీ తల్లి అని మనం అనుకుంటాం, మన తల్లి ఇచ్చిందని. కానీ ఆ తల్లి గర్భములో పిండముగా రూపించబడట కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుడు నిన్ను సృష్టించకపోతే నీకు కుటుంబమే లేదు. చాలామంది అంటారు, ఏమంటారు? నేను పుట్టకపోతే నువ్వు ఎవరని చేసుకునేదాను కదా, నవ్వుతా ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పుట్టించకపోతే ఏంటి మన పరిస్థితి? మనకి లోకం ఉంటుందా? కుటుంబం ఉంటుందా? ఏదీ ఉండదు. కాబట్టి దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను సృష్టించాడు, నీకు ఒక కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబ ప్రయాణంలో సాగుచున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బలహీనతలు వస్తాయి, మనకు ఎన్నెన్నో అపజయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటి వైపు మనం చూడకూడదు, మనల్ని విమోచించినటువంటి దేవుని వైపు చూడాలి. అదే యోబు భక్తుడు చేశాడు. అసలు ఈ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? ఈ ఆస్తిని ఇచ్చింది ఎవరు కదా? నాకు ఈ గృహాన్ని ఇచ్చింది ఎవరు? కాబట్టి ఆయన ఇచ్చాడు. ఇవేవి నాయి కాదు కదా, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. అదే తిరిగి సంగీత నాదముతో సియోనికి రావటం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అంటే ఆయన చేత విమోచించబడినటువంటి మనము మనకొచ్చిన కష్టం వైపు చూసి ఆయన మర్చిపోయే వారంగా ఉండకూడదు. కష్టము నుంచి విడిపించే దేవుని వైపు చూసి సంతోషముతో సాగిపోయే వారముగానే ఉండాలి. కష్టం వచ్చిందని ఉదాహరణకి, అయ్యో నేను ఈ బాధ పడలేను, ఈ కుటుంబాన్ని నేను పోషించలేను అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమవుతుందండి? దానికి అది ఒక మార్గం కాదన్నమాట. అప్పు తీసుకున్నాం, కట్టలేకపోతున్నాం, నేను కట్టలేను అంటే అది మార్గం కాదు. కాబట్టి దానికి ఏదో ఒకటి మనం ఆలోచన చేసి మనం ఏం చేయాలి? దానిని చెల్లించే వారముగా ఉంటాం. ఎందుకంటే వారితో మాట పడటానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి. కనుక దేవుడు కూడా మనకు నేనున్నాను అంటున్నారు. హల్లెలూయా.
నేనున్నాను నీకు తోడుగా, నీవు భయపడవద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి నీవు కృంగిపోవద్దు, నీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడనై ఉన్నాను కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా వెనుకు చూడవద్దు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భరోసానిచ్చినటువంటి దేవుణ్ణి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మర్చిపోతూ ఉంటాం. ఎందుకు? మనకు వచ్చిన బాధను బట్టి, కష్టాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఈ లోకం వైపు చూస్తూ ఉంటాం. లోకములో దేన్నో మనం ఆశ్రయిస్తూ ఉంటాం. దాని వలన మనకు మార్గము కానే కాదు. యోబు భక్తుడు అలాగు నిరీక్షణతో ఉన్నాడు కాబట్టి తిరిగి 2 రెట్ల ఆశీర్వాదాలు పొందుకోగలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మనకు కొద్దిగా ఉండవచ్చు, కానీ విశ్వాసముతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే రేపు నిన్ను మహా అభివృద్ధిలోనికి నడిపించగలడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చేత విమోచించబడినటువంటి మనము ఏం చేయాలన్నమాట? సంగీత నాదముతో సియోనుకి తిరిగి వచ్చే వారముగా ఉండాలి. చూడండి, మొదటగా బంధకాల నుండి విమోచన. మొదటగా దేవుడు దేని నుంచి విమోచించాడు? బంధకాల నుంచి. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో మనం చూస్తే, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నారు? బంధకాల నుండి విడిపించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు మనకేమి ఇచ్చాడు? బంధకాల నుంచి విడిపించటం అంటే స్వతంత్రత. ఆ గాడిదను విడిపించిన తర్వాత దానికి ఏమైంది? ఒక స్వతంత్రత వచ్చింది. అంటే ఎటైనా నడవగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. అక్కడే కట్టబడి ఉంటే ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపము లేదా లోకపు ఒత్తిడి అనే బంధకాల్లో ఉన్నప్పుడు యేసయ్య ప్రేమ మనల్ని విడిపించి నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కట్టబడి ఉన్నది అంటే అది పాప బంధకాల చేత ఏమవుతుందన్నమాట? కట్టబడి ఉంటుంది. ఆ పాప బంధకాల చేత కట్టబడి ఉన్న దానిని విడిపిస్తేనే దానికి విమోచన. కాబట్టి ఇప్పుడు దానిని విడిపించిన రీతిగా ఈ లోకములో మనము అనేకమైనటువంటి పాప బంధకాల చేత ఉన్నటువంటి మనకు దేవుడు ఏమిచ్చాడనమాట? ఆయన ప్రేమ చేత మనలను విడిపించి ఉన్నారు. అదే ఆయన సిలువ మరణము, అది ప్రేమతో చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన కోపముతోనో బాధతోనో చేయలేదు. అసలు నాకు ఈ పని అప్పగించారు కాబట్టి దీనిని నేను ఏదో ఒక విధంగా చేయాలన్నట్లుగా కూడా ఆయన చేయలేదు. ఆయన ఇష్టపూర్వకముగా ప్రేమతో దేవుడు ఏం చేశాడనమాట? ఆ పనిని చేసి ఉన్నారు. హల్లెలూయా. కనుక యేసయ్య ప్రేమ ఇప్పుడు మనల్ని ఏం చేసింది? విడిపించి ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే నిజమైనటువంటి స్వేచ్ఛను ఇస్తుందన్నమాట. కుమారుడు మిమ్మల్ని ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. హల్లెలూయా. ఉన్నామా మనం ఇప్పుడు? నిజముగా స్వతంత్రులమే మనము. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మన కోసం శిల్వ మరణాన్ని పొంది మనల్ని విమోచించి నిజమైన స్వతంత్రత ఇచ్చారు, అప్పటి నుంచి కూడా మనం ఏమై ఉన్నాం? అంతకుముందు మనకు స్వతంత్రత అనేది లేదు, కట్టబడినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆ స్వతంత్రత అన్న మాట ప్రకారము మనము విమోచన మన శక్తి వల్ల మాత్రము కానే కాదు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. కేవలము ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. అద్భుతమైనటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే ఆయన లోకమును ప్రేమించి ఉన్నాడు. అవునా? మన ప్రేమ ఎంతవరకు అంటే మన కుటుంబం వరకే, మన పిల్లల వరకే, మన భర్త భార్య వరకే, కనీసము తల్లిదండ్రులు కూడా తర్వాతే ఇంకా. అవునా? ఇప్పుడు ఒక కుటుంబంగా కట్టబడిన తర్వాత
వారికి పుట్టినటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి తల్లిదండ్రులకు వారు ఎవరు. ఆ తర్వాత మన పిల్లలు వారికి పుట్టిన పిల్లలకి ఇచ్చిన ప్రాధాన్యత మరలా మనకి ఇట్లా రొటీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పరిమితమైనటువంటి ప్రేమ అనేది దేవుని దగ్గర కానీ ఆయన లోకమును ప్రేమించి ఉన్నారు. కనుక ఆయన మన కోసం ఏం చేశారనమాట, సిలువ మరణాన్ని అనుభవించి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విమోచన మన శక్తి వల్ల కానే కాదు, కేవలము ఆయన అద్భుతమైన ప్రేమ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం చాలా విషయాలలో చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు కుమారుడు ఏం చేశాడంటే మనకు స్వతంత్రతను అనుగ్రహించి ఉన్నారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయ్యములు పట్టినటువంటి వానికి స్వతంత్రత ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? అప్పటి వరకు కూడా తన కుటుంబము సాధువు చేయలేకపోయింది. సేనా దయ్యములు పట్టినటువంటి వాడు బట్టలు లేకుండా సమాధులలో నివసిస్తూ తనేం చేస్తున్నాడంటే తనను తాను గాయపరుచుకుంటూ అనేకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ మార్గం గుండా ఎవరైనా వెళ్ళాలి అంటే భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వానికి ఏం కావాలి అంటే విమోచన కావాలి. ఎవరు కూడా సాధు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎవరు విమోచన ఇచ్చి ఉన్నారు అంటే యేసయ్య మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఆయన కోసమే అక్కడకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసమే అక్కడకు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ సేనా దయ్యములు పట్టిన వానితో ఆ దయ్యముల నుంచి విడిపించి తనకేమిచ్చాడు ఇప్పుడు? విమోచన, స్వతంత్రత. హల్లెలూయా. బంధకాల నుంచి అంటే సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన విషయాలలో అనేక మంది బంధకాల చేత పడి ఉన్నారు. లాజరు కూడా ఎలా ఉన్నాడు? ప్రేత వస్త్రములతో బంధించబడి సమాధిలో ఉన్నాడు. చూడండి, లాజర్ను దేవుడు బయటికి రమ్మన్నప్పుడు ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో చుట్టబడి బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ ప్రేత వస్త్రాలను, ఆ బంధకాలను విప్పండి కదా. ఆయన ముఖానికి ఉన్నటువంటి రుమాలతో సహా విప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బంధకాల నుంచి విమోచించేది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. కాబట్టి ఆయన మీద ఆధారపడండి, ఆయనను ఆరాధించండి. విడిపించి విమోచించినటువంటి దేవుణ్ణి తిరిగి కృతజ్ఞత కలిగి ఏం చేయాలంట? సంగీత నాదముతో సియోనికి తిరిగి వచ్చే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవదిగా సంగీత నాదముతో కూడినటువంటి సంతోషము. ఏ నాదముతోనండి? సంగీత నాదముతో కూడినటువంటి సంతోషము. చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నారు, దావీదు భక్తుడు మాట్లాడుచూ ఉంటున్నారు. లోకములో ఉన్నటువంటి కష్టాలు మనల్ని మౌనముగా మార్చవచ్చు. కొన్నిసార్లు లోకము నుంచి వచ్చేటువంటి కష్టాలు మనల్ని మౌనముగా, అంటే ఏమి చెయ్యాలో తోచనటువంటి పరిస్థితి, అలాంటి కష్టాలను ఎదుర్కొంటాం మనం. అసలు ఎటూ ఆలోచించలేనటువంటి పరిస్థితి, ఎటూ వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి కష్టాలు ఈ లోకములో మనల్ని ఏం చేస్తాయి అంటే మౌనముగా మార్చివేస్తూ ఉంటాయి. అలా మార్చవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆ మౌనము ఏం చేస్తుందంటే స్తుతి గీతంగా మారిపోతుంది. హల్లెలూయా. ఆ మౌనం ఏం చేస్తుందన్నమాట? ఒక స్తుతి గీతములాగా మారిపోతూ ఉంటుంది.
నిజంగా చాలాసార్లు కొన్ని సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని బాధతో వేదనతో, అంటే ఎవరికి అంత బాధను చెప్పుకోలేం కదా, కాబట్టి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని పనే కదా మనం చేసేది, మనమేం అల్లర్చిల్లరగా ఉండలేదు కదా, ఇలాంటప్పుడు ఎట్లా ఏంటి అసలు అని బాధతో ఉన్నప్పుడు దేవుడు నిజంగా తెల్లవారులు ఒక గీతము వినిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కూడా తెల్లవారులు నాకు ఈరోజు నేను పాట పాడాను. ఆ పాట వినిపిస్తూనే తెల్లవారులు పాడుతూనే ఇంకా ఆ పాట నేను ఈరోజు పాడటం జరిగిందనమాట. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఒక క్షణమైన బ్రతకలేమయ్యా, కేవలము నీ కృపే, కేవలము నీ కృపే అని చెప్పి తెల్లవార్లు అసలు పాడుతూనే ఉన్నాను. మన చక్కగా పాడిస్తూనే ఉన్నారు. అట్లా చాలాసార్లు అనమాట. అంటే దేవుడు మనల్ని కొన్ని సమయాలలో ఏం చేస్తాడు అంటే, ఈ లోకములో వచ్చినటువంటి పరిస్థితులు మనల్ని మౌనముగా మార్చేస్తాయి. ఏమి మాట్లాడలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏది మాట్లాడాలన్నా కానీ కదా సమస్య. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే, ఆ మౌనము దేవుడు మనల్ని విడిపించినప్పుడు అది ఒక స్తుతి గీతముగా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దానిని మనం ఎన్నడూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. ఆయనను ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి, ఘనపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే నిజంగా ఈ లోకములో దేవుని కృప లేకపోతే ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేము. కానీ ఈ లోకములో ఏంటంటే బ్రతికున్నంత కాలము కూడా నీ మీద నాకు, నా మీద నీకు అనేటువంటి ద్వేషాలు పెంచుకుంటూ వెళ్ళిపోతామే. కానీ దేవుని కృప లేకపోతే ఏమైపోతామండి కదా. 40 రోజులు మనకు ప్రార్థనలు జరిగినాయి, అయిపోయినాయి. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఒకవేళ మనకు వచ్చిన కష్టాలు బాధలను బట్టి మనం మౌనంగా ఉండవచ్చు. కానీ ఆ బాధ నుంచి, కష్టాల నుంచి, ఆ మౌనం నుంచి కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. మన నోటన ఒక స్తుతి గీతము ఉంచుతాడనమాట. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు ఏం చేస్తాడంట, నా నోట నుంచెను. హల్లెలూయా అన్న మాట ప్రకారముగా ఆయన ఇచ్చేటువంటి నిత్య సంతోషము మన దుఃఖాన్ని మనకు దూరము చేస్తుంది. హల్లెలూయా. మనకున్నటువంటి బాధ నుంచి, దుఃఖము నుంచి, వేదన నుంచి దేవుడు ఏం చేస్తాడనమాట, ఆ స్తుతి గీతము ద్వారాగా మన దేవుడు మనకు సంతోషాన్ని, అది కూడా ఎలాగూ అంటే నిత్యము కూడా, అంటే దేవుని మీదే మనము ఆధారపడినప్పుడు, ఆయన విమోచించాడు కాబట్టి ఆయనను మనము తిరిగి కృతజ్ఞులుగా ఆ సియోనికి సంతోష గానములతో, సంగీత నాదములతో మనము తిరిగి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. కనుక ఆయన ఇచ్చేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే నిత్యము ఉంటుంది. ఇంక అది ఆయన ఇచ్చే సంతోషము ఎవరు కూడా తీసివేయలేరు. ఒకవేళ యోబు ఆ రోజు దుఃఖపడుచు, అయ్యో ప్రభువా ఇదేంటయ్యా నాకు ఎంత అన్యాయం చేసేవు అని అనుకుంటే తిరిగి మరలా ఆశీర్వాదం పొందేవాడు కాదేమో. అది నిత్యమైన సంతోషమై ఉంది. ఏది దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటిది, అది నిత్యము కూడా ఆయనకు సంతోషమే. అది ఎవరు తీసివేయలేరు. దేవుడు అబ్రాము యొక్క ప్రార్థన ఆలకించి అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు, ఒక కుమారుడిని ఇచ్చాడు. అది ఆయనకు సంతోషముగాను ఉంది. కానీ తిరిగి మరలా దేవుడు ఏమన్నారు, ఆ కుమారుడు నాకు ఇచ్చేయమన్నాడు. ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నిత్యమైన సంతోషము దేవుడు అబ్రహాముకి ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. హన్న ప్రార్థన చేసుకుంది, ప్రభువా ఒక్క కుమారుడినిచ్చి నా నిందను తీసివేయి, తిరిగి ఆ కుమారుడు మరల నీకే నేను అప్పగిస్తానంది. దేవుడు వెంటనే ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చి కుమారుడినిచ్చాడు. చెప్పిన ప్రకారముగా ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఏం చేసింది,
దేవుని మందిరములు అప్పగించేసింది. ఇప్పుడు తిరిగి మరలా దేవుడు ఏం చేశాడండి? నిత్యమైన సంతోషాన్ని హన్నాకు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒకవేళ మనము తెచ్చుకునేటువంటి సంతోషం కొద్ది కాలమే ఉండొచ్చు. అవునా? ఒక చీర కొనుక్కున్నప్పుడు అది మనకు చాలా అందంగా ఉంది, బాగుందని కట్టుకున్నప్పుడు సంతోషిస్తాం. ఒకసారి ఉతికిన తర్వాత అది ఒకవేళ పాడైపోతే దానివల్ల మనం సంతోషము ఉండదు. అయ్యో ఏంటి ఇంత మోసపోయాను, సంతోషం ఉండదు. కానీ దేవుడిచ్చే సంతోషం ఎలా ఉంటుంది? నిత్యము కూడా. అదే ఆయన ఇచ్చేటువంటి రక్షణ సంతోషము. హల్లెలూయా. ఆయన ఇచ్చే రక్షణ మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆయన ఇచ్చే విమోచన మనం ఎప్పుడైతే పొందుకుంటామో, అది నిత్యము కూడా మనల్ని సంతోషభరితులుగా చేస్తుంది. కానీ ఇంకా మనము దుఃఖపడే వారముగా ఉండటానికి వీళ్ళే. దుఃఖం వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, శరీర రోగాలు వస్తాయి. కానీ వీటిని బట్టి మనం కృంగిపోవటానికి వీల్లేదు. బ్రతికినంతకాలం బాధలు ఉంటూనే ఉంటాయి, కష్టాలు ఉంటూనే ఉంటాయి, వ్యాధులు కూడా వస్తూనే ఉంటాయి. కనుక వీటిని బట్టి మనము కృంగిపోకుండా దేవుడిచ్చే కృప కొరకు మనం ఎదురు చూడాలి. 38 సంవత్సరాలు పడి ఉన్నాడు అక్కడ. ఎక్కడండి? కోనేటి దగ్గర కనిపెడుతూనే ఉన్నాడు. అయ్యో ఎవరైనా వచ్చి నన్ను పడేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు. ఎవరి వల్ల సహాయము లేదు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆయనను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగండి? ఆ నీళ్ళల్లో పడమనలా, ఇంకా తీసుకెళ్ళి పడేయలేదు. దేవుడు విమోచిస్తే ఏది కూడా మనకు అవసరం లేదు. ఆయన విమోచించాడు కాబట్టి ఇప్పుడు ఈయనకి ఎలా ఉంది? నిత్యమైనటువంటి సంతోషము కలిగింది. తిరిగి తన పరుపు ఎత్తుకుని వెళ్ళిపోమన్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. దేవుడిచ్చే కృప ఆ రీతిగా ఉంటుంది. అదే మనము వెళ్ళి ఒకవేళ దానిలో పడాలంటే బాధలు, కష్టాలు అంటే శరీరము సహకరించకపోవచ్చు. కానీ దేవుని కృప ఎలా ఉంటుందో మనకెవ్వరికి కూడా తెలియదన్నమాట. ఆయన కృప అంత అధికమైనది. హల్లెలూయా. అది మన దుఃఖాన్ని దూరం చేస్తుంది, కానీ మనల్ని ఇంకా దుఃఖభరితులుగా చేయదు అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనలో కలిగే ఈ మార్పు చూసి ఇప్పుడు ఏం చేయాలి? అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచుతారు కూడా. అనేకులు ఏం చేస్తారనమాట? ఈ మార్పు, మనలో వచ్చినటువంటి మార్పును చూసి వారు కూడా దేవుని యందు నమ్మిక ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలా ఉంటారు అప్పుడు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారన్నమాట. కాబట్టి మనలో ఒక గొప్ప మార్పు అనేది కావాలి. దేవుడు విమోచించాడు. దేవుని చేత విమోచించబడినటువంటి నీవు ఇంకెన్నడూ కూడా లోకం వైపు చూడటానికి వీల్లేదు, పాపం వైపు చూడటానికి వీల్లేదు. నిన్ను దేవుడు బంధకాల నుంచి విడిపించాడు, మరలా ఆ బంధకంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ గాడిదను విప్పిన తర్వాత మరలా తీసుకెళ్ళి ఆ యజమానికి ఇచ్చేయండి, కట్టేసుకుంటాడని అనలేదు. సేనా దయ్యముల నుంచి విడిపించిన తరువాత మరలా తనకు దయ్యాలు పట్టినట్లుగా వ్రాయబడలేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు ఎన్నో బంధకాల చేత బంధించబడినటువంటి మనలను మన దేవుడు విమోచించాడు. విమోచించబడినటువంటి మనము సంగీతనాదముతో కూడినటువంటి సంతోషాన్ని పొందుకోవాలి. అది నిత్యము ఉండేటువంటి సంతోషము, అదే రక్షణ సంతోషము. ఆ సంతోషాన్ని పొందుకున్న మనము వెనుతిరిగి చూడటానికి వీల్లేదు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు కనుక ఆ రక్షణ పాత్రను పట్టుకుని నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలన్నమాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి తిరిగి దేవుని సన్నిధికి రావాలి సంగీతనాదముతో. అంతేగాని ఎప్పుడు ఇంకా మనము ఏడుస్తూ బాధపడుచు నిట్టూర్పుతో ఉండటానికి వీల్లేదు. అందుకొరకే దేవుడు నిన్ను సృష్టించలేదు కదా. అందుకొరకే దేవుడు సృష్టించలేదు. అయ్యో నాకే ఈ బాధ ఏంటి, నాకే ఈ కష్టం ఏంటి అని అనటానికి వీల్లేదు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో. చాలామంది మాతో చెప్తూ ఉంటారు, మేము నీతిమంతులమి, మాకెందుకు వచ్చిన ఈ బాధలు, వారు నీతిమంతులు కాదు, వాళ్ళకెందుకు రావట్లేదు అంటారు.
దేవుడు అందరినీ క్షమిస్తున్న దేవుడు, అవునా? అందుకే వాక్యములో ఏముంది? 99 మంది నీతిమంతులు కంటే కూడా ఒక్క పాపి విషయంలో ఆయనకు అధికమైన సంతోషం అంట. హల్లెలూయా. 99 గొర్రెలు విడిచిపెట్టేసి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు వెళ్ళి వెతికి అది దొరికినప్పుడు దాని విషయంలో సంతోషించాడంట, ఆనందించాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. వారు అనీతిమంతులు అవ్వచ్చు, పాపులే అవ్వచ్చు, కానీ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి అదే చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరే ఉంటున్నావు కయ్యా, కానీ ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. అందుకే ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ విందులు, ఈ ఆర్భాటాలు. అవును కదా? నీవు రక్షించబడిన తరువాత నీ దేవునిలో నువ్వు ఎదిగేటప్పుడు నువ్వు సంతోషముతో ఆనందముతో ఉండాలి, కానీ మరలా నిట్టూర్పుతో ఉండటానికి, దేవుడు నిన్ను విడిపించిన తర్వాత ఆ బంధకాల్లోనికి వెళ్ళటానికి వీల్లేదు. కనుక ఎల్లప్పుడూ కూడా మనము ఈ లోకంలో బ్రతుకుచున్నాం కాబట్టి ఏ విషయంలో మనం తొట్టిల్లిపోతున్నాం, ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నాం, ఏది మనకు మన దేవునికి అడ్డుగా ఆటంకంగా ఉంటుంది, దేవునితో అంటుగట్టబడి ఫలింపకుండా నన్ను వేరు చేస్తుంది అనేది మనం ఎల్లప్పుడూ పరిశీలన చేసుకుంటూ మన ఆత్మ విషయంలో మనం ప్రార్థన చేసుకుంటూ బలవంతులుగా సాగిపోవాలి, కానీ శరీర కార్యాలు నెరవేర్చే వారముగా మనం ఉండటానికి వీల్లేదు. శరీర కార్యాలు జరిగించే స్థితి నుంచి మనం వేరైపోయాం. వేరైనటువంటి మనము ఇక దేవునితో అంటుగట్టబడాలి, కానీ మరి అన్నటికీ కూడా లోకముతో అంటుగట్టబడటానికి వీల్లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగి మరలా మనం లోకం వైపు తిరగటానికి వీల్లేదు. అలాగూ చేసి మనం శాపగ్రస్తులం అవటం దేవుని ఉద్దేశము కానే కాదు. నిన్ను రక్షించింది దేనికోసమంటే నీకు దేవుడు సంతోషమునివ్వటానికి, నీకు పరలోక రాజ్యములో ఆయనతో కూడా కూర్చుండే భాగ్యమును ఇవ్వటానికి. కనుక ఆ భాగ్యమును పోగొట్టుకోవద్దు. అది సంపాదించుకోవాలంటే ఈ లోకములో ప్రయాసపడు, ప్రార్థన చే, దేవుని మాట చొప్పున నువ్వు జీవించు, తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ లోకములోనైనా ప్రతి ఒక్కరు కూడా అయ్యో నేను బంధకాల్లో ఉన్నానని బాధపడుచు ఉంటారు. నిజమే, నీవు కూడా నీ బంధకాల నుండి విడుదల పొంది ఆ కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి పొందాలని ఒకవేళ నువ్వు ఆశిస్తున్నావా? ఆశించినట్లయితే నీ మనసులో ఉన్న భయాలను, ఆందోళనలను పక్కన పెట్టి మొదట ప్రశాంతంగా దేవునికి నీ సమస్యలన్నీ తెలియచేసినట్లయితే, ఒకవేళ నీ స్వశక్తితో నీవు ఏమీ చేయలేవని నువ్వు గుర్తించాలి. మొదట ఇది నా శక్తి చేత, నా బలము చేత కాదు నాయన. నువ్వెప్పుడైతే ఆ విషయాన్ని గుర్తిస్తూ ఉంటావో ఆయనపై పూర్తిగా ఆనుకోవడమే మొదటి అడుగై ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చే. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో సమయం గడపటం వల్ల నీ ఆలోచనలు మారి మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది. సమస్యల గురించి చింతించడం మానేసి దేవుని ప్రేమను నమ్మి కృతజ్ఞతతో ఆయనను స్తుతించడం మొదలు పెడితే నీకు తెలియకుండానే నీ బంధకాలన్నీ తెగిపోతాయి. నువ్వు నమ్ము, విశ్వసించు. అప్పుడే నీవు కోల్పోయిన ఆత్మీయ సంతోషాన్ని తిరిగి పొంది ధైర్యముగా నీవు ముందుకు సాగగలవు. అవును నాయనా, ఈ రాత్రికాల సమయంలో ఆ రీతిగా ప్రతి ఒక్కరము కూడా సాగునట్లు మీ కృపా సహాయం అందించండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎవరికి వారి పరిశీలన చేసుకుని, ఒకవేళ నా ప్రభువా మా జీవితాలలో మీకు ఆయాసకరమైన మార్గము మా యందున్నదేమో చూడుమని భక్తుడు సెలవిచ్చినట్లుగా నడినెత్తి నుంచి అరికాలి వరకు కూడా పచ్చిపుండ్లు గాయములే అన్నావు. అవి పిండబడలేదు, మొత్తబడలేదు, మెత్తన చేయబడలేదు, తైలముతో శుద్ధి చేయలేదు అన్నావు.
నిజమేనా ప్రభు, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేకమైన విషయాలలోనైనా అనేక రీతులుగా నా ప్రభువా అనేకమైన బంధకాల చేత బంధించబడుచు ఉన్నటువంటి మమ్మలను విమోచించిన గొప్ప దేవుడివి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ఇదిగో ఈ లోకము వైపు, లోకములో ఉన్నటువంటి నాయన బంధకాల వైపు చూడకుండా విమోచించినటువంటి దేవుని వైపు చూస్తున్నాయన తిరిగి నా ప్రభు సంగీత నాదముతో మీ యొద్దకు తిరిగి వచ్చు వారుగా ఉండటానికి మీ సహాయం అందించండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలకు మరొక సమయమును మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి నాయన చేసిన ప్రతి ప్రార్థన కూడా మీ పాద సన్నిధికి చేర్చుకుని తిరిగి ప్రతిఫలాలు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.